అది పంపించండి, ఆయన పంపించేస్తారా? డబ్బు 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 ఎంత ఖర్చు అవుతుంది? ఎంతంటే మాక్సిమం 50,000. 50,000 ఇంకో 10. 60 లక్ష అయితే వెళ్ళిపోతుంది. సర్లే, ఇంతకీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమనుకున్నట్టు మాట్లాడగచ్చా? ఏం పర్లేదు అడగండి. వీసా అంటే ఏంటండి? ఓ, మీకు తెలియదా? ఈయనకి తెలియదంటారా? ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? వెళ్ళి దిగొస్తాను. పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందా? పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్ లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా కావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగ్ MBBS చేయాలి. ఎరా, ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలమంటా? నువ్వు తలుచుకుంటే 1 రోజుల్లో చేసేది. ఇప్పుడు మాస్టర్, నేను ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నాను. MBBS చదువుతావా? ఏం వేళ కూడా ఉందా? పోనీ ఎవరితో వీసా దుబ్బైంచండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయా, నేను పంపించలేను. ఈ రోజు కాదంటారా? వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోలేవరా? తొందర చించండి. నీకు పెళ్ళైందా? ఒకే ఒక్క దారి, విన్నాను తిట్టకూడదు మరి. తిట్టండి, నేను గ్యారెంటీ. చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా, మరి? అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడ